కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో విజయ్ సమావేశం నిర్వహించనున్నారు. చెన్నై శివార్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కొద్దిమందికి మాత్రమే అనుమతిచ్చారు. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం చెన్నై సమీపంలోని రిసార్టులో వారిని పరామర్శించనున్నారు. అందుకోసం టీవీకే పార్టీ రిసార్టులో 50 గదులను బుక్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విజయ్ ఒక్కో బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి సంతాపం తెలియజేస్తారని తెలుస్తోంది. వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 27న కరూర్ విజయ్ సభలో తొక్కిసలాట కారణంగా 41 మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 20 లక్షల పరిహారాన్ని విజయ్ ప్రకటించారు. అయితే గత కొద్ది రోజులుగా కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించేందుకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులతో విజయ్ వీడియో కాల్లో మాట్లాడి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. దీంతో టీవీకే నేతలు కరూర్ నుంచి బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సుల్లో చెన్నై శివారున ఉన్న రిసార్టుకు తరలించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఈ దీపావళి పండుగకు ముందే విజయ్ ఒక్కో బాధిత కుటుంబానికి 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. చెన్నై శివారున ఏర్పాటు చేసిన సమావేశంలో కేవలం బాధితులకు ధైర్యం కల్పించేందుకు మీటింగ్ ఏర్పాటు చేసినట్లు టీవీకే నేతలు చెబుతున్నారు. అయితే ఈ సమావేశానికి టీవీకేలోని కీలక నేతలకు మాత్రమే అవకాశం ఉన్నట్లు సమాచారం. మీడియాకు సైతం అనుమతి లేదని తమిళనాడు మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండోర్ మీటింగ్కు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే మరణించిన వారి కుటుంబ సభ్యులతో పాటు సభకు హాజరైన వారిని ప్రత్యక్షంగా విచారించారు. తొక్కిసలాటకు గల కారణాలతో పాటు కీలక అంశాలపై విచారణ చేశారు. త్వరలో సీబీఐ అధికారులు ప్రాథమిక ఛార్జిషీట్ను దాఖలు చేయనున్నట్లు సమాచారం. అయితే సీబీఐ అధికారులు టీవీకే అధినేత విజయ్ను విచారణ చేస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.